హాయ్ హలో అండి. ఈజీ కుకింగ్ వరల్డ్‌కి స్వాగతం. ఇవాళ మరో కొత్త రెసిపీతో మీ ముందుకొచ్చాను. అదే రొయ్యల బిర్యానీ. దీన్ని చాలా ఈజీగా, చాలా ఫాస్ట్‌గా చేసేసుకోవచ్చు. దీనికి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ ఏంటో ఒకసారి చూసేద్దాం. కడిగి పెట్టుకున్న రొయ్యలు, అలాగే కొత్తిమీర, పుదీనా, అల్లం వెల్లుల్లి పేస్టు, పెరుగు, టమాటా, ఆనియను, నిమ్మకాయ, 2 పచ్చిమిరపకాయలు. ఇప్పుడు ఒక బౌల్‌లోకి బాగా కడుక్కున్న రొయ్యల్ని వేసుకొని, ఇందులోనే ఒక 2 స్పూన్ల పెరుగు, ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు మరియు గరం మసాలా, ఒక చెంచా కారము, కొంచెం పసుపు వేసుకొని మ్యారినేట్‌కి ఒక హాఫ్ అన్ అవర్ వదిలేయాలి. ఇప్పుడు పొయ్యి మీద ఒక దబర పెట్టుకొని, ఇందులో ఒక 100 గ్రామ్స్ వరకు ఆయిల్ తీసుకొని, ఇందులోకి గా బిర్యానీ ఆకు, 2 లవంగాలు, 2 చెక్క, ఒక యాలక్కాయ వేసేసుకొని, ఇప్పుడు బాగా కట్ చేసుకున్న ఆనియను వేసేసుకోవాలి. ఆనియన్ త్వరగా ఫ్రై అవ్వాలంటే కొంచెం ఉప్పు గూడా వేసేసుకోవాలి. బాగా ఫ్రై అయిపోయిన ఆనియన్‌లోకి టమాటా గూడా వేసేస్తే బాగా గుజ్జులాగా ఫ్రై చేసేసుకోవాలి. బాగా గుజ్జుగా ఫ్రై చేసుకున్న టమాటాల మీద అయిపోయిన తర్వాత ఇందులోకి ఒక 2 చెంచాలు అల్లం వెల్లుల్లి పేస్ట్ గూడా వేసేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి. అడుగంటకుండా చూసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత త్వరగా అడుగంటుకుంటుంది. అందుకనేసి మధ్యలో మధ్యలో తిప్పుతూ ఇది బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోనే కొత్తిమీర, పుదీనా గూడా వేసి బాగా ఫ్రై చేసేసుకోవాలి. కొత్తిమీర, పుదీనా ఎంత సన్నగా తరుక్కుంటే అంత బాగుంటుంది. సన్నగా తరుక్కొని ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు ఒక చెంచా కారము, ఒక చెంచా ధనియాల పొడి, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసేసుకోవాలి. ఇందాక కొంచెం గరం మసాలా వేసాం గదా! అందుకనేసి ఇప్పుడు దీంట్లో గూడా ఒక హాఫ్ స్పూన్ ఏసేసుకొని అదంతా బాగా కలుపుకొని, నేను 2 గ్లాసులు బియ్యం కడిగి పక్కన పెట్టుకొనున్నాను. 2 గ్లాసుల బియ్యానికి 4 గ్లాసుల వాటరు పక్కన ఎసిరికి కాచి పెట్టుకొనున్నాను. ఈలోపు మ్యారినేట్ చేసుకున్న రొయ్యలున్నాయి గదా! అది గూడా వేసేసి పచ్చి వాసన పోయి, అందులో నీరంతా ఇంగిపోయి, ఆయిల్ పక్కకు తేలేదాకా బాగా ఫ్రై చేసేసుకొని, ఇప్పుడు 4 గ్లాసుల వాటర్ పక్కన బాగా వేడి అయిపోయి ఉన్నాయి. అవి గనక ఏసేస్తే ఎసురు తొందరగా వచ్చేస్తుంది. వంట త్వరగా అవుతుంది. ఇది నేను పిల్లలకి లంచ్ బాక్స్ కోసం అని చెప్పేసి ప్రిపేర్ చేస్తున్నాను ఎర్లీ మార్నింగ్‌కి. అందుకు నేను మామూలుగానే పక్కన వాటర్ పెట్టుకుంటాను. చాలా త్వరగా అవుతుంది. ఎసురొచ్చేసేసింది గదా! ఇప్పుడు కడిగి పెట్టుకున్న బియ్యాన్ని గూడా ఇందులో వేసేసి, ఒక 2, 3 నిమిషాలు తిప్పుకొని ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోండి. మూత పెట్టేస్తే సరిపోతుంది. మరీ ఎక్కువగా తిప్పితే బియ్యం పలుకులు పలుకులుగా విరిగిపోతుంది. అందుకనేసి కొంచెం తిప్పుకొని, ఒక నిమ్మకాయ పిండుకొని పక్కన పెట్టుకొని, అందులోకి కొంచెం కలరేసేసుకొని, ఒక 4 చెంచాలు నెయ్యి వేసుకొని, పైన కొత్తిమీరతో గార్నిష్ చేసేసి ఆహ్, వ కొంచెం వెయిట్ ఉండేటట్టుగా దమ్‌కి పెట్టేసుకోవాలి. 5-10 మినిట్స్ దమ్‌కి వదిలేస్తే పర్ఫెక్ట్‌గా రొయ్యల బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్‌లోకి తీసేసుకొని రైతాతో సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. నా వీడియో గనక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సపోర్ట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.